హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 1743 వేకెన్సీస్తో టీజీఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో తెలంగాణలో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉండేటువంటి పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే ఈ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా అయితే ఈ యొక్క ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, మీరు 8th అక్టోబర్ 2025 నుంచి 28th అక్టోబర్ 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు డ్రైవర్ పోస్టులు అదేవిధంగా 1743 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకుంటే ఇక్కడ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి 20,960 రూపీస్ నుంచి 60,080 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. గైస్, ఇది ఓన్లీ పే స్కేల్ మాత్రమే అనమాట. యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ శ్రమికీస్ పోస్టులకు కనుక చూసుకున్నట్లయితే 16,550 నుంచి 45,030 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ కేటగిరీ 1, 2 అని చెప్పేసి మనకు సో డిస్ట్రిక్ట్స్ని అయితే డివైడ్ చేసేసి ఆయా డిస్ట్రిక్ట్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు డ్రైవర్ పోస్ట్కి సపరేట్గా అదేవిధంగా శ్రమిక్స్ పోస్ట్లకి సపరేట్గా మనకు వేకెన్సీస్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు అన్ని జిల్లాల వాళ్ళకి కూడా సో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఈ యొక్క 2 పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డ్రైవర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే 22 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, valid driving license for driving heavy passenger motor vehicle and heavy goods vehicle or ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దాన్ 18 months యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 17th September 2025 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 17th September 2025 నాటికి మీకు 18 months అయితే కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకుని అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొని 18 months అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ డేట్కి ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్టే ఇక్కడ చూడండి, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా విజన్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో డిస్టెంట్ విజన్ వచ్చేసి మనకు నాక్డా 6/6 అయితే ఉండాలి. అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసి J1 అయితే ఉండాలి. అదేవిధంగా కలర్ విజన్ వచ్చేసి నార్మల్గా అయితే ఉండాలి. అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి మనకు నార్మల్గా ఉండాలి. ఫండస్ వచ్చేసి నార్మల్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శ్రమిక్స్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to
30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 జూలై 2025 నాటికి మీకు 18 to 30 ఇయర్స్ ఏజ్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ మనకు యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. గైస్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ మెకానిక్, డీజిల్ ఆర్ మోటార్ వెహికల్ ఆర్ షీట్ మెటల్ ఆర్ ఎంవీబీబీ ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ ఆర్ వెల్డర్ ఆర్ కట్టింగ్ అండ్ సీవింగ్ ఆర్ హోస్టర్ ఆర్ మిల్రైట్ మెకానిక్ ఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ట్రేడ్స్లో మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క శ్రమిక్స్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఈ పోస్ట్ కూడా ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా మనకు విషన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో యొక్క స్టాండర్డ్స్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టు గైస్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సో ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే రావడం జరుగుతుంది. ఇంటిమేషన్ లెటర్ కూడా రావడం జరుగుతుంది. సో దేనికంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యొక్క వెన్యూ, డేటు, టైం అన్నీ కూడా మనకు సో ఈ యొక్క అడ్మిట్ కార్డులో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ యొక్క వెన్యూకి ఆ డేట్లో వెళ్ళేసి సో ఇక డ్రైవింగ్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 160 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువ ఉండకూడదు హైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి మనకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు టోటల్గా మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు 40% వచ్చేసి మీకు ఏదైతే 10th క్లాస్లో వచ్చే మార్క్స్ ఆధారంగా పర్సెంటేజ్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. 40%. అదేవిధంగా 60% వచ్చేసి మీకు డ్రైవింగ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆధారంగా 60% మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే వీళ్ళు మెరిట్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక 2 పోస్టులకి కూడా సేమ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు గైస్. ఓన్లీ మెరిట్ ఆధారంగా మీకు అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి సో వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంటారు. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు అడ్మిట్ కార్డులోనే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీకు సో మీ యొక్క డిస్ట్రిక్ట్స్లోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనకు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు వచ్చేసి 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక శ్రమిక్ పోస్ట్కి వచ్చేసి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు. సో మిగతా వాళ్ళు అయితే 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలని చెప్పేసి మనకు పీడిఎఫ్లో స్టెప్ బై స్టెప్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి 1కి 2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో మనకు 8th అక్టోబర్ నుంచి కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిపోయి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసేసి సో మిస్టేక్స్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క 10th అంటే మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ ఆర్ అండ్ heavy goods vehicle or
ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అది కూడా మీరు సో ఈ యొక్క శ్రమిక పోస్ట్‌కి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 to 7th క్లాసు స్టడీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి సో ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కనుక అయినట్టయితే ఈ యొక్క ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ కనుక అయినట్టయితే ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో సో అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి, ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రమే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అంటే ఇక్కడ డేట్ కల్లా నేను సో మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. మనకు టీజీ ఆర్టీసీ నుంచి రిలీజ్ ఉంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నా కమెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 100% అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.